లో ముందుగా పర్ఫార్మ్ చేయడానికి రాబోతున్నారు శేఖర్ మాస్టర్. నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా నువ్వు విన్నది నీ పేరైనా నిన్ను కాదని అనిపించేనా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా నీ తేనెల పెదవులు పలికే తీయదనం నా పేరేనా అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా ప్రతి అడుగు తనకు తానే సాగింది నీ వైపు నా మాట విన్నంటూ నేనాపలేనంతగా భయపడకు అది నిజమే వస్తోంది ఈ మార్పు నీ కోతి చిందుల్ని నాట్యాలుగా మార్చగా నన్నింతగా మార్చేందుకు నీకెవ్వరిచ్చారు హక్కు నీ ప్రేమనే ప్రశ్నించుకో ఆ నింద నాకెందుకు నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా నువ్వు విన్నది నీ పేరైనా నిన్ను కాదని అనిపించేనా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా నా పేరుకి ఆ తీయదనం నీ పెదవే అందించేనా అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా చిన్ని ప్రకాష్ ఈ టోటల్ కోరియోగ్రఫీ వాళ్ళిద్దరూ డాల్ లాగా చేశారు. వెరీ నీట్లీ కోరియోగ్రాఫ్డ్, వెరీ సింపుల్, చాలా సింపుల్ కోరియోగ్రఫీ. నీట్గా ఏం కావాలో పర్ఫెక్ట్గా చూపించారు, ఎక్కువగా టెన్షన్ లేకుండా. కానీ ఒక్క జంప్ మాత్రం చాలా నచ్చింది. ఆ డాల్ పైన పోయి అమ్మాయి పైన జంప్ చేసింది. దట్ ఇస్ అమేజింగ్. కొంచెం మిస్ అయితే డాల్ కింద పడిపోయి, అండ్ తర్వాత ఇంకొకటి డాల్ సెంటర్లో పెట్టేసి తిప్పేది. దట్స్ ఆల్సో వెరీ వెరీ నైస్, సంథింగ్ న్యూ.
ఈ అమ్మాయి ఇక్కడ కూర్చుంటే డాల్ తో అక్కడ పిన్ చేసే తనకి రియాక్షన్ వచ్చింది. బ్యూటిఫుల్లీ కొరియోగ్రాఫ్, వెల్ సెడ్ స్టోరీ. రేఖ మాస్టర్ చాలా నీట్ గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది, ప్రశాంతమైన ఒక కొరియోగ్రఫీ. బొమ్మల్లాగా చేశారు, ఎక్సైట్మెంట్ రాలేదు, బాగుంది, చాలా బాగుంది. అబ్బా పిక్చర్ బాగుందండి. అది సో ఇద్దరు ఎవరు మార్క్స్ కావాలి? ఒకరు మార్క్స్ ఇస్తారు బికాజ్ ఎలిమినేషన్ ఎపిసోడ్ కాబట్టి. రేఖ మార్క్స్